హాయ్ ఫ్రెండ్స్, మా పేరు ఫయాజ్ అహ్మద్. సో నేను ఈరోజు మీకు లేడీస్ కోసం లేదా మన చుట్టుపక్కల ఉండే చదువుకున్న మహిళలైనా లేకపోతే చదువురాని మహిళలైనా సో చాలా సింపుల్గా 10 బిజినెస్లు చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, అలాగే బాగా దాంట్లో సంపాదించవచ్చు. అదేందో చెప్తున్నాను చూడండి. నెంబర్ 1 వచ్చి కంప్యూటర్ ట్రైనింగ్. సో జనరల్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కంప్యూటర్స్ ఏదో ఒకటి టాపిక్స్ అంటే 4-5 టాపిక్స్ అంటే సబ్జెక్ట్స్ తెలిసి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మన సరౌండింగ్ ఏరియాలో లేకపోతే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో మనము ఒక చిన్న రూమ్ తీసుకున్నాం, లేకపోతే మనము అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. అది ఓన్గానే చేయొచ్చు, లేకపోతే మన పార్ట్ టైం బిజినెస్గానే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఫ్యాషన్ అండ్ టైలరింగ్. సో జనరల్గా లేడీస్కి ఫ్యాషన్ అన్న టైలరింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే వాళ్ళకి కొంచెం దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం మనకు ఆ సబ్జెక్ట్ తెలియదు అనుకోండి, ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, సో అది కొంచెం నేర్చుకుని మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ కర్రీస్ పాయింట్. మంచి స్టూడెంట్స్ ఉండే ఏరియా లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే బ్యాచిలర్స్ ఉండే ఏరియాస్ తీసుకొని కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన మంచి బిజినెస్గా దాన్ని టర్న్ ఓవర్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రెస్టారెంట్ హోటల్లో రన్ చేసుకోవచ్చు, కొత్తగా ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్ అంటే పిల్లలకి సర్టన్ సబ్జెక్ట్స్ పైన కోచింగ్ ఇవ్వడమే కాకుండా మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయనుకోండి, యోగా లాంటి హాబీస్, లేకపోతే జిమ్ నేర్పించడం, లేకపోతే టైలరింగ్ నేర్పించడం. టైలరింగ్ సరిగా వచ్చు అనుకోండి, మీకు బాగా టైలరింగ్ సబ్జెక్ట్ బాగా వచ్చు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చి అనుకోండి. ఏదో ఒకటి మీ హాబీస్ ఏదైతే ఉన్నాయో సో దాన్ని మీరు బిజినెస్గా కన్వర్ట్ చేసుకుని చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ పార్లర్. సో జనరల్గా మహిళలకి ఫుడ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళు అందరికీ బాగా ఐడియా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీ ఏరియాలోనో లేదంటే మీ హౌస్ దగ్గర ఏదో ఒకటి చిన్న ఫాస్ట్ ఫుడ్ పార్లర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే బేబీ కేర్ సెంటర్. సో జనరల్గా ఇది చదువురాని మహిళలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మినిమమ్ కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బేబీ కేర్ సెంటర్కి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. బేబీ కేర్ సెంటర్కి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. సో దాన్ని బేస్ చేసుకుని మనం మన క్లయింట్స్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది ఒకటి బెస్ట్ బిజినెస్. అలాగే ఇంకోటి ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మనం సర్వీస్గా తీసుకోవచ్చు, అలాగే దాన్ని కూడా ఒక బిజినెస్ అంటే ఎర్నింగ్ పాయింట్ కూడా తీసుకొని మనం రన్ చేసుకోవచ్చు. సో ఎర్నింగ్ పాయింట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ బిజినెస్లో మనకు ఒక సర్వీస్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే మన హౌస్లోనో దీన్ని కూడా మన హౌస్లోనో లేకుంటే ఒక 2-3 రూమ్స్ ఎక్స్ట్రా తీసుకుని రెంట్ తీసుకుని కూడా మనం ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేసుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ ఫర్ లేడీస్కి మంచి బిజినెస్ కోసం. అలాగే యూట్యూబ్. సో యూట్యూబ్లో మీకు తెలిసిన నాలెడ్జ్ బేస్ చేసుకుని లేకపోతే ఏదో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా పోయి సో గూగుల్ బేస్ చేసుకుని గూగుల్ యాడ్సెన్స్తో మీరు చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నాకు కూడా గూగుల్ యాడ్సెన్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. సో మీకు కావాలంటే మనం కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం, అది సిడీస్ కూడా మా దగ్గర దొరుకుతాయి. మీకు కావాల్సింటే మాకు ఈమెయిల్ పెట్టచ్చు. అలాగే వెబ్ డిజైన్ అండ్ హోస్టింగ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ బిజినెస్ని ఒక వెబ్సైట్ రూపంలో ఆన్లైన్లో పెట్టాలనుకుంటారు. సో మనకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, వెబ్సైట్ డిజైనింగ్ అలాగే వెబ్సైట్ హోస్టింగ్ అది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే మనకు మినిమం ఒక వెబ్సైట్కి 2,000 నుంచి 15,000 వరకు తీసుకోవచ్చు. సో అది దాంట్లో 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, డైనమిక్, స్టాటిక్. దాన్ని బేస్ చేసుకుని కూడా మనం బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా దీంట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇది కూడా నెక్స్ట్ చిన్న కిరాణా దుకాణం అంటే స్మాల్ గ్రోసరీ షాప్. స్మాల్ గ్రోసరీ షాప్ అంటే మనకు చదువు వచ్చిన వాళ్ళు లేకపోతే మినిమమ్ చదువు ఉన్న వాళ్ళు లేకపోతే అసలు చదువు లేని వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. ఇది మినిమమ్ 5,000 to 10,000 దగ్గర నుంచి మనకు ఎంత వెసులుబాటు ఉందో, మనకు ఎంత స్పెండ్ అంటే ఇన్వెస్ట్ చేయగలమో దాన్ని బేస్ చేసుకుని ఈ కిరాణా కొట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది మీ హౌస్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా మంచి ప్లేస్ చూసుకుని మీ ఏరియాలో బజార్లో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు తక్కువ పెట్టుబడితో. అలాగే
దాంట్లో చాలా ఈజీగా మనం మనీ సంపాదించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.